కథలు, ఇవి వినిపించే కథలు. వెంపటి కామేశ్వరరావు వినిపించే కథలు, వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథలు, ఇవి వినిపించే కథలు. వినిపించే కథల ఆత్మీయ శ్రోతలకు సాదర స్వాగతం. ఈనాటి వినిపించే కథ వీకే 846 డాక్టర్ ఐజక్ గుండె గారి కథ శవం చెప్పిన సాక్ష్యం. ఈ కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి నిర్వహణలో నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో ఎంపికైన కథ. ఈ కథను వినిపించేవారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. రచయిత డాక్టర్ ఐజాక్ గుండె మేనేజ్మెంట్ స్టడీస్లో PhD పూర్తి చేశారు. అసిస్టెంట్ ప్రొఫెసర్గా సేవలందిస్తున్నారు. కాలేజీ రోజుల నుండి కవిత్వం రాస్తున్నారు. 2019 నుండి పూర్తి స్థాయిలో రచనలు ప్రారంభించారు. ఇప్పటి వరకు ఎక్కడ నువ్వు కవితా సంపుటి 10 కథలు రాశారు. ఒక నవల కూడా రాస్తున్నారు. తెలుగు వెలుగు జాతీయ సాహితీ సంస్థ 2022 ఉగాది పురస్కారం, ఎక్కడ నువ్వు కవితా సంపుటికి కొనిరెడ్డి ఫౌండేషన్ అండ్ చదువుల బాబు సాహిత్య కళా వేదిక 2025 జాతీయ పురస్కారం వారందుకున్నారు. వారి కథ ఇప్పుడు విందాం. నీలగిరి అపార్ట్మెంట్. సమయం రాత్రి 11 గంటలు దాటింది. జనమంతా మెల్లగా నిద్రలోకి జారుకుంటున్నారు. అపార్ట్మెంట్ సెక్యూరిటీ గార్డు కుర్చీలో కూర్చుని కునుకుపట్లు పడుతున్నాడు. పైనుంచి దబ్బున ఏదో పడిన శబ్దం పెద్దగా వినబడటంతో ఉలిక్కిపడి లేచి శబ్దం వచ్చిన వైపు వెళ్లి పరిశీలనగా చూసి 10వ అంతస్తులో ఉండే శ్రీలేఖ అని గుర్తించాడు. బోర్లగా పడి నేలకు ఆమె తల బలంగా గుద్దుకోవడంతో గట్టిగా దెబ్బ తగిలి జుట్టు పాయలు పాయలుగా విడిపోయింది. తల పగిలి నల్లని ఆమె జుట్టు పాయల్లో నుండి ఎర్రని రక్తం ఆ పాయల్లో నుండి ఓ పాయలా పారుతోంది. ఆమె శరీరం మెల్లగా కదులుతూ ఉండటాన్ని గమనించి వెంటనే ఆ అపార్ట్మెంట్ సెక్రటరీకి అంబులెన్స్కి ఫోన్ చేశాడు. సెక్రటరీ వచ్చి చూసి వెంటనే పోలీసులకు ఫోన్ చేసి చెప్పాడు. 10 నిమిషాల్లో అంబులెన్స్ వచ్చింది. ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆసుపత్రికి వెళ్లే లోపే శ్రీలేఖ చనిపోయింది. ఫ్లాట్లోకి వెళ్ళి క్షుణ్ణంగా పరిశీలించిన పోలీసులకి, నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను, నా ఆత్మహత్యతో ఇతరులెవ్వరికీ సంబంధం లేదు అని రాసి ఉన్న కాగితం దొరకడంతో ఆత్మహత్య కేసుగా నమోదు చేసి మూసేశారు. కోర్టు హాలు నిండి ఉంది. హాల్లోని అందరూ తీర్పు కోసం ఎదురు చూస్తున్నారు. జడ్జి తీర్పుని రాయడం పూర్తి చేసి దాన్ని అందరికీ వినబడేలా చదవటం ప్రారంభించాడు. సాక్ష్యాధారాలని పరిశీలించిన మీదట శ్రీలేఖది హత్య కాదు ఆత్మహత్య అని నిర్ధారించి ఈ కేసును కొట్టివేస్తున్నాను. అక్కడున్న శ్రీలేఖ తండ్రి జగదీశ్వర్ మాత్రం ఏడుపు మొహంతో బయటికి నడిచాడు. అతని కళ్ళు నీటితో నిండాయి, నిండు కుండల. కానీ అతని అల్లుడు శ్రీలేఖ భర్త వరుణ్ మాత్రం తలపై నుండి పెద్ద భారం దిగిపోయినట్టుగా సంతోషంతో నవ్వుకుంటూ వెళ్ళిపోయాడు. మరుసటి రోజు జగదీశ్వర్ ఊళ్ళోనే పేరు మోసిన లాయర్ సుశాంత్ని కలిశాడు. లాయర్ గారు, కోర్టులో జడ్జి చెప్పినట్టు నా కూతురు ఆత్మహత్య చేసుకునేంత పిరికిది కాదు. ఆమెను నా అల్లుడే హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించి ఉంటాడనేది నా అనుమానం. పై కోర్టులో అప్పీల్ చేసి మీరే నిజమైన తీర్పు వచ్చేలా వాదించి నాకు మనశ్శాంతి, నా కూతురు ఆత్మక శాంతి చేకూర్చండి అన్నాడు అభ్యర్థనగా. మీరు హత్య అని అంత గట్టిగా ఎలా చెప్తున్నారు అడిగాడు సుశాంత్. సార్, ఆమె నా కూతురు గురించి చిన్నప్పటి నుంచి నాకు బాగా తెలుసు. దయచేసి ఈ కేసు తీసుకోండి బతిమలాడాడు. బిడ్డల గురించి ఏ తల్లిదండ్రులైనా అలాగే చెప్తారు, అది సహజం.
ఇప్పటికే నాకు చాలా కేసులున్నాయి, మీరు మరో లాయర్ని ఎవరినైనా చూసుకోండి అన్నాడు. లాయర్ గారు, మీరు అలా మాట్లాడకండి, దయచేసి ఈ ఒక్కసారి నా మాట విని ఈ కేసును తీసుకోండి అన్నాడు ఆయన చేతులు పట్టుకొని. సరే, మీరు అంతగా అడుగుతున్నారు కాబట్టి నేను ఒకసారి పూర్తి వివరాలు పరిశీలించి కేసు తీసుకోవాలా వద్దా అని ఆలోచించి చెప్తాను. సరే సార్, కానీ వద్దని మాత్రం చెప్పొద్దు అని దండం పెట్టి లేచి వెళ్ళిపోయాడు. మరుసటి రోజు పోలీస్ స్టేషన్కు వెళ్ళి శ్రీలేఖ ఆత్మహత్య కేసు ఫైల్ని ఆమె ఉన్న ఫ్లాట్కి వెళ్ళి అంతా క్షుణ్ణంగా పరిశీలించాడు లాయర్ సుశాంత్. అతనికి ఎటువంటి ఆధారాలు దొరకలేదు. తిరిగి వెళ్ళిపోబోతుండగా బాల్కనీ ఎడమవైపున కింద ఎండిపోయిన రక్తపు మరకలు కనిపించాయి. వెంటనే ఆ మరకల్ని ల్యాబ్కి పంపించాడు. అది మనిషి రక్తమే అని తేలింది. అతనికి అనుమానం కలిగింది. వెంటనే మళ్ళీ పోలీస్ స్టేషన్కు వెళ్ళి ఆమె కేసు ఫైల్ని, అందులోని ఎక్స్రేని జాగ్రత్తగా గమనించాడు. అందులో నుదుటి భాగాన పెద్ద గాయం, ఎడమవైపు కణితి దగ్గర మరో చిన్న గాయం కనిపించింది. వెంటనే జగదీశ్వర్కి ఫోన్ చేసి కేసుని హైకోర్టులో అప్పీల్ చేస్తున్నానని చెప్పాడు. అదే రోజు సాయంత్రం ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్ని కలిసి వివరంగా చెప్పి యానిమేషన్ రూపంలో ఓ వీడియో తయారు చేయించాడు. కోర్టులో ఒక పక్క జగదీశ్వర్, లాయర్ సుశాంత్, మరో పక్క వరుణ్, అతని లాయర్ కూర్చుని ఉన్నారు. కేసు వాదనలు మొదలుపెట్టాడు సుశాంత్. సార్, శ్రీలేఖది ముమ్మాటికి హత్యే. అందుకు నేను విచారణ చేసి సాక్ష్యాల్ని రూపొందించాను. ముందుగా ఈ రిపోర్టు చూడండి అని బాల్కనీ ఎడమవైపు దొరికిన రక్తం శాంపిల్స్ రిపోర్ట్ ఇచ్చాడు. దాన్ని జడ్జి చూసిన తర్వాత, సార్, ఆ రక్తపు నమూనాలు మనిషివేనని నిరూపిస్తున్నాయి. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూడండి అని తాను రూపొందించిన వీడియో చూపించి, సార్, ఈ వీడియో ప్రకారం బాల్కనీలో నిలబడి ఉన్న ఓ వ్యక్తిని మరో వ్యక్తి ఏదైనా ఒక బలమైన వస్తువుతో కొట్టడంతో రక్తం చింది బాల్కనీకి ఎడమవైపున గోడ మీద పడింది. అలాగే ఆ దెబ్బ వల్ల బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయినట్టుగా మనం చూడవచ్చు అని వివరిస్తూ చూపించి, నా అంచనా ప్రకారం సరిగ్గా ఇదే విధంగా శ్రీలేఖ హత్య జరిగి ఉండవచ్చు. భార్యాభర్తలిద్దరూ గొడవపడి వరుణ్ ఆమెను కొట్టడంతో, లేదా ఆ సమయంలో ఇంకెవరైనా అక్కడ ఉండి ఆమెను కొడితే రక్తం చింది బాల్కనీ ఎడమవైపు పడి బ్యాలెన్స్ తప్పి కింద పడిపోయి ఉండొచ్చు అన్నాడు. వెంటనే వరుణ్ తరఫున వాదిస్తున్న డిఫెన్స్ లాయర్, యువర్ ఆనర్, ఇది పూర్తిగా కట్టు కథ. ఎవరివో రక్తపు మరకల్ని ఇష్టానుసారంగా తయారు చేయించిన ఓ వీడియోని చూపించి నిర్దోషి అయిన నా క్లయింట్ని ఈ కేసులో ఇరికించాలని చూస్తున్నాడు. ఇలాంటి వీడియోలు ఎలా కావాలంటే అలా తయారు చేసి చూపించవచ్చు అన్నాడు. సార్, ఇదంతా కట్టుకథ కాదు, నిజం. అది నిరూపించాలంటే శ్రీలేఖ సమాధిని తవ్వి ఆమె పుర్రని, రక్తం ఆమెదా కాదా అని తేల్చాలంటే DNA పరీక్ష చేయాలి. అందుకు మీ అనుమతి కావాలి. అబ్జెక్షన్ సార్, ఆత్మహత్య అని కొట్టేసిన కేసుని అబద్ధపు సాక్ష్యాలు సృష్టించి నా క్లయింట్పై నింద మోపాలని చూస్తున్నాడు. దయచేసి ఈ కేసు కొట్టివేయమని అడుగుతున్నాను అన్నాడు వరుణ్ తరఫు లాయర్. అబ్జెక్షన్ ఓవర్ రూల్డ్. శ్రీలేఖ సమాధిని తవ్వి ఆమె పుర్రెని DNA పరీక్ష చేయవలసిందిగా ఈ కోర్టు ద్వారా నేను అనుమతిస్తున్నాను. పరీక్షలన్నీ పూర్తయ్యాక మళ్ళీ వాదనలు కొనసాగిద్దాం. అప్పటి వరకు వాయిదా వేస్తున్నాను అన్నాడు జడ్జి. మరుసటి రోజు శ్రీలేఖ సమాధిని తవ్వి ఆమె పుర్రెని, DNAని ల్యాబ్లో పరీక్ష చేయడం జరిగింది. పుర్రె నుదుటి భాగం దగ్గర ఎముక బాగా దెబ్బతింది. కుడివైపున కణితికి దగ్గరలో పుర్రె ఎముక చిట్లినట్టుగా తేలింది. అలాగే గోడ మీద దొరికిన రక్తపు మరకల DNAతో పుర్రె DNA సరిగ్గా సరిపోయింది. మళ్లీ వాదనలు మొదలయ్యాయి. వాదన ప్రారంభించిన లాయర్ సుశాంత్, యువర్ ఆనర్, సమాధిని తవ్వి అన్ని పరీక్షల్ని పూర్తి చేసి రిపోర్ట్లు మీకు ఇస్తున్నాను. రిపోర్ట్ల ప్రకారం రక్తపు మరకలు ఆమెవే. అంతేకాదు,
పుర్రెకు నుదిటి దగ్గర కణితికి దగ్గరలో 2 చోట్ల దెబ్బ తగిలింది. పైనుండి కింద పడ్డప్పుడు ఆమె నుదుటి భాగం మాత్రమే నేలను తాకి ఉండాలి. దెబ్బ అక్కడ మాత్రమే తగలాలి. కానీ దెబ్బ 2 చోట్ల తగిలింది. దీన్ని బట్టి ఆమెను ఎవరైనా బలంగా కొట్టడంతోనే కణితి దగ్గర దెబ్బ తగిలి ఎముక చిట్లింది అని వాదించాడు. యువర్ ఆనర్, టెస్టుల ప్రకారం రిపోర్టులన్నీ ఆమెకు సరిపోయి ఉండవచ్చు, కానీ ఆమెను కొట్టి పైనుండి తోసివేసినట్టుగా ఎటువంటి సాక్ష్యాధారాలు లేవు. కాబట్టి ఈ కేసు నుండి నా క్లయింట్ వరుణ్ని తప్పించవలసిందిగా కోరుతున్నాను అన్నాడు డిఫెన్స్ లాయర్. ఈలోగా జగదీశ్వర్ కోర్టులోకి మరో వ్యక్తితో వచ్చి ఓ కాగితాన్ని ఇచ్చి ఆత్మహత్య లేఖలోని రాత శ్రీలేఖది కాదు అని నిరూపించే రిపోర్ట్ అని లాయర్ సుశాంత్కి ఇచ్చాడు. అతని చేతిలో ఓ సంచి ఉంది. అందులో కొన్ని పుస్తకాలు ఉన్నాయి. దాన్ని చదివి, సార్, ఈ కేసులో మరో బలమైన సాక్ష్యాన్ని మీకు ఇస్తున్నాను. శ్రీలేఖ ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసులకు దొరికింది నకిలీ ఉత్తరం అని జడ్జి గారికిచ్చాడు. అలాగే జగదీశ్వర్తో వచ్చిన వ్యక్తిని విచారించవలసిందిగా జడ్జిని అనుమతి కోరాడు. సరే అని చెప్పి అనుమతి ఇచ్చాడు జడ్జి. ఆ వ్యక్తిని బోన్లో నిలబెట్టి, ఈ రిపోర్టు గురించి చెప్పండి అన్నాడు. సార్, నా పేరు సురేంద్ర. గత 10 ఏళ్లుగా చేతిరాత నిపుణుడిగా పనిచేస్తున్నాను. శ్రీలేఖ ఆత్మహత్య విషయంలో పోలీసులకు దొరికింది అసలైంది కాదు, నకిలీది. ఆమె రాసినట్లుగా ఎవరో నకిలీ ఉత్తరం రాసిపెట్టి ఆత్మహత్యగా చిత్రీకరించారు అన్నాడు. ఈ విషయాన్ని మీరెలా కనిపెట్టారు అడిగాడు జడ్జి. శ్రీలేఖ రాసిన కొన్ని నోట్ పుస్తకాలు జగదీశ్వర్ గారు నాకిచ్చారు. వాటి ఆధారంగానే నేను కనిపెట్టాను అని చెప్పాడు. జగదీశ్వర్ తన దగ్గరున్న సంచిలోంచి వాటిని తీసి లాయర్ సుశాంత్కి ఇచ్చాడు. వాటిని జడ్జికిచ్చాడు లాయర్. సార్, ఆ పుస్తకాల్లోని చేతిరాతల్లో, ఆత్మహత్య లేఖలోని చేతిరాతల్లో ఒత్తులు, దీర్ఘాల్లో తేడాలు ఉన్నాయి, సరిగ్గా చూడండి అన్నాడు సురేంద్ర. అవి తెలుగులోనే రాసి ఉన్నాయి. జడ్జి వాటిని క్షుణ్ణంగా పరిశీలించి చూశాడు. సురేంద్ర చెప్పినట్టుగానే చిన్న చిన్న తేడాలున్నాయి. ఇవి మీకెక్కడివి అడిగాడు జడ్జి జగదీశ్వర్ని. సార్, అవి నా కూతురు చదువుకునే రోజుల్లో రాసినవి. జ్ఞాపకంగా ఉంచుకున్నాను. నా కూతురు ఆత్మహత్య చేసుకున్న లేఖను చూసినప్పుడు నాకు అనుమానం కలిగింది. ఆ తర్వాత సురేంద్ర గారి దగ్గరికి తీసుకువెళ్ళాను అన్నాడు. అన్ని సాక్ష్యాల్ని పరిశీలించాక శ్రీలేఖది ఆత్మహత్య కాదు, హత్య అనే అనుమానాలు బలపడుతున్నాయి. రాత్రి 11 గంటల సమయంలో ఆమెను కొట్టి తోసేసి ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా ఉత్తరం రాసే అవకాశం ఆమె భర్తకు తప్ప ఇంకెవరికీ లేదనేది నా నమ్మకం. అందుకే ఈ కేసు విషయంలో ఆమె భర్త వరుణ్ణి అదుపులోకి తీసుకుని అతన్ని 15 రోజులు రిమాండ్లో ఉంచి మరింత లోతుగా విచారణ జరపాలని ఆదేశిస్తూ కేసుని వచ్చే నెలకి వాయిదా వేస్తున్నాను అని చెప్పి లేచి వెళ్ళిపోయాడు. పోలీసులు వరుణ్ణి అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు వారి తరహాలో విచారణ చేయడంతో అసలు నిజం బయటపడింది. రిమాండ్ ముగిసి మళ్లీ విచారణ మొదలయ్యింది. లాయర్ సుశాంత్ విచారణ ప్రారంభించి, పోలీసులకు చెప్పిన విషయాన్ని జడ్జి గారికి చెప్పండి అన్నాడు. అసలు విషయం చెప్పటం మొదలుపెట్టాడు వరుణ్. హత్య జరిగిన రోజు రాత్రి 10:30 గంటల సమయం. తలుపు తెరుచుకుని ఫ్లాట్లోకి వచ్చి తన హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టి మంచినీళ్లు తాగడానికి ఫ్రిడ్జ్ తెరిచి వాటర్ బాటిల్ తీసుకుని తాగుతోంది శ్రీలేఖ. పడక గదిలోంచి మూలుగులు వినిపించాయి. ఓరగా వేసి ఉన్న తలుపును మెల్లగా తోస్తూ ఆమె తొంగి చూసింది. బెడ్ మీద పక్క ఫ్లాట్ సునీతపై శ్రీలేఖ భర్త వరుణ్ నగ్నంగా పడుకుని ఉన్నాడు. ఇద్దరికీ వంటిపై నూలుపోగు లేదు. కట్టలు తిరిగిన ఆగ్రహంతో వరుణ్ అని పెద్దగా అరిచింది. ఉలిక్కిపడి ఆమె వైపు చూసి గబగబా లేచి బట్టలేసుకోవటం మొదలుపెట్టారిద్దరు. ఎన్నాళ్ళ నుండి జరుగుతోంది ఈ వ్యవహారం? సర్రున దూసిన కత్తిలా కోపంగా అంది. అది నసిగాడు వరుణ్. ఈలోగా బట్టలేసుకున్న సునీత బయటకు వెళ్ళబోయింది. ఆగో, తప్పు చేసింది కాక తప్పించుకుని వెళ్తున్నావా? ఈ విషయం మీ ఆయనకి చెప్పి అక్రమ సంబంధం పెట్టుకున్నందుకు నీ మీద కేసు పెడతాను అంది చెయ్యడ్డబట్టి. సరే, ఏమనుకోవద్దు, మళ్ళీ అలా జరగదు అంది ఆమె. తప్పు చేసి సారీ చెప్తే సరిపోతుందా? నేను మీ ఆయనకు చెప్పి తీరాల్సిందే, ఇప్పుడే పిలుస్తాను అని వెనక్కి తిరిగింది.
వద్దు అని శ్రీలేఖ చెయ్యి పట్టుకుని ఆపే ప్రయత్నం చేసింది. పట్టు విదిలించుకుని బయటకు వెళ్లే తలుపు వైపు వెళ్ళబోయింది. ఈలోగా వరుణ్ పరిగెత్తుకుంటూ తలుపు దగ్గరికి వెళ్ళి ఆమెను తలుపు తీయనీయకుండా అడ్డుగా నిలబడి, సారీ, ఈ ఒక్కసారికి మమ్మల్ని క్షమించు అన్నాడు. శ్రీలేఖ మరింత కోపంతో తప్పుకోమని అరిచింది. కానీ అతను తప్పుకోలేదు. మిమ్మల్ని ఇలా కాదు అని ఆవేశంగా బాల్కనీలోకి వెళ్ళి పక్క ఫ్లాట్ వాళ్ళని పెద్దగా అరిచి పిలవడం ప్రారంభించింది. కానీ ఎవరూ స్పందించలేదు. ఆమె వెనకే వచ్చిన వరుణ్ చేత్తో నోరు నొక్కే ప్రయత్నం చేశాడు. ఆమె చేతిని కొరగడంతో అబ్బా అని చేతిని వెనక్కి లాక్కుని మరో చేత్తో పట్టుకుని నలుపుకుంటూ నిలబడ్డాడు. ఆమె మళ్లీ పిలిచే ప్రయత్నం చేయబోతుండగా సునీత అక్కడికి వచ్చింది. ఆమె చేతిలో గోడలకి మేకులు కొట్టే సుత్తి ఉంది. అరవడం ఆపు అంది సునీత. నువ్వెవతివే నాకు చెప్పడానికి అని మళ్లీ పిలవబోయింది. కోపం కట్టలు తెంచుకున్న సునీత అరవకు అని చేతిలో ఉన్న సుత్తితో శ్రీలేఖ కణితి దగ్గర పెళ్ళున బలంగా కొట్టింది. ఆ దెబ్బకు రక్తం చెంది బాల్కనీ ఎడమవైపు పడింది. అది ఎవరూ గమనించలేదు. పట్టు తప్పిన శ్రీలేఖ నిలబడలేక కిందకి పడిపోయింది. శ్రీలేఖ అని ఆమెను పట్టుకోబోయాడు వరుణ్. అప్పటికే ఆమె అందనంత దూరం వెళ్ళిపోయింది. ఏంటలా కుట్టావు అన్నాడు. మరేం చేయమంటావు? ఆమె నోరు మూయించి ఈ పరిస్థితి నుంచి బయటపడాలంటే నాకు ఇంతకంటే వేరే మార్గం కనిపించలేదు. అందుకే కొట్టాను. కానీ కింద పడిపోతుంది అనుకోలేదు. సరే ఇప్పుడు ఎలా అన్నాడు. ఆమె బుర్ర పాదరసంలా పనిచేసింది. మీ ఆవిడ చేతిరాత ఎలా ఉంటుంది నాకు చూపించు అంది. వెంటనే కొన్ని డైరీలు ఆమెకిచ్చాడు. శ్రీలేఖ చేతిరాతని జాగ్రత్తగా గమనించి, నేను జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్య చేసుకుంటున్నాను అని ఓ కాగితంపై రాసి, దీన్ని ఎవరైనా వస్తే వాళ్ళకి కనిపించేలా పెట్టు. అలాగే శ్రీలేఖ చేత్తో రాసిన పుస్తకాలు, కాగితాలు, డైరీలు ఎవరికీ దొరకకుండా దూరంగా తీసుకెళ్లి కాల్చేయి అని చెప్పి చేతిలోని సుత్తితో సహా ఆమె వెళ్ళిపోయింది. సరే అని దాన్ని సోఫాలో పెట్టి అది గాలికి ఎగిరిపోకుండా శ్రీలేఖ ఫోన్ దాని మీద పెట్టి ఇల్లంతా వెదికి శ్రీలేఖ చేత్తో రాసిన పుస్తకాలు, కాగితాలు, డైరీలు ఎవరికీ కనిపించకుండా దూరంగా తీసుకెళ్లి కాల్చేసి దగ్గరలో ఉన్న బార్కి వెళ్ళి తాగి ఏమీ తెలియని వాడిలా పోలీసులు వచ్చే సమయానికి అప్పుడే బార్ నుండి తిరిగి వస్తున్నట్టుగా తూలుతూ వచ్చాను అని చెప్పి తలవంచుకున్నాడు అవమానం, బాధతో. నిజం తెలియడంతో సునీతని అరెస్ట్ చేయండి, అలాగే ఇతన్ని కూడా అని చెప్పాడు జడ్జి. అసలైన నిందితులు దొరకడంతో పైకి సంతోషపడిన లోపల తన కూతుర్ని చంపేశారనే బాధతో బయటకు నడిచాడు జగదీశ్వర్. ఇంతవరకు మీరు వీకే 846వ కథ డాక్టర్ ఐజక్ గుండె గారి కథ శవం చెప్పిన సాక్ష్యం విన్నారు. ఈ కథ ఉషా మీకోసం స్వచ్ఛంద సేవా సంస్థ కావలి నిర్వహణలో నిర్వహించిన క్రైమ్ కథల పోటీలో ఎంపికైన కథ. ఈ కథను వినిపించిన వారు శ్రీ వెంపటి కామేశ్వరరావు. ఈ కథను నేను వినిపించే తీరు మీకు నచ్చితే లైక్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో నాకు తెలియజేయండి. మీ కాంటాక్ట్స్కి షేర్ చేయండి. నా వినిపించే కథల ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి మీ ఆదరణ, అభిమానం, ప్రోత్సాహం అందించండి. తప్పక అందిస్తారు కదా. నమస్తే.